సంబంధిస్తుంది. నా చెల్లి ఒక్కటే ఉన్నది అక్కడ. ఆ చెల్లి దగ్గర నేను వేగిరంగా వెళ్ళేదాన్ని కాక వెళ్తే నా చెల్లెని కలుసుకోకపోతే నాకు ఇక్కడ అదో విధంగా ఉన్నది. జగన్ సౌరవారికి చెల్లెమ్మ ఇక్కడే ఉన్నవచ్చు. ఇప్పుడే ఆ బేతం సంబంధించిన చెల్లెమ్మ ఆ శంకర్ వచ్చిండమ్మ మళ్ళీ వచ్చిండు. వాడు మన లీడడు మంత్రి వచ్చినావా? చంపేద్దాం అనుకున్నారా? బతికిపో మంచిగా మంచిగా ఉండి ఏడుండాలో దాన్ని ఉంటా. జయవేళ సౌల వారికి చెల్లెల నాకింకా మాలమాయను చెల్లెలం నేను పశువులకు వచ్చాను, యుద్ధం చేసి వచ్చాను. నాకు ఎక్కడున్నా కానీ నాకు మనసును పట్టదు చెల్లెలా. నీతో కలిసి నీ పెట్టినటువంటి అన్నం తింటే నాకు ఎంతో మంచిగా ఉంటుందమ్మా. నువ్వు పెట్టినటువంటి అన్నం నాకు అమృతం లెక్క అమ్మా. నువ్వు కారంతో పెట్టినా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక్క మాట చెల్లెలా, కారంతో పెట్టినా తిన్నా కారం తీసుకురండి. యుద్ధాలు బాగా చేసాడు మీకోసం మంచి అంశాలు రోజు కారం తీసుకొస్తాను భయం అవుతుంది వాళ్ళ. అన్నయ్య మీకోసం తీరేటి వంటకాలు తీసుకొచ్చిన అన్నయ్య, మీరు కడపారా తినండి అన్నయ్య. తప్పకుండా చెల్లెలా, నాకు ఆనందం. ఏమేమి తీసుకొచ్చినావు నాకు? నేను చూస్తా, నాకు ఆకలేస్తుంది. చూడండి అన్నయ్య. అడిగి పెట్ట అడు పెట్ట అడుగుతుంది కదా. ఏమేమి చేసినావు అన్నయ్య? మీకోసం బర్మన్నాము, పిండి వంటలు, పాలు, పెరుగు, ఎన్నో తీరైన వంటకాలు తీసుకొచ్చిన అన్నయ్య. జై దుర్గా మాతాకి. అన్న కాటమరాజా ఎంత మంచి ఎంత రే ఎందుకురా నేను మాట్లాడని ఎవరా? మా చెల్లెని మా చెల్లెతో మాట్లాడుకోవద్దు ఎవరా? నేను వాడు అంటే ఏం చేస్తావు తెలుసావురా? చెప్తా అవురా చెప్తా. ఏంటి కూర్చున్నావు? కూడా మీకు తీరైన వంటకాలు తీసుకొచ్చారు అన్నయ్య. మనసారా మీరు కడపారా తింటే మనసు చాలా ఆనందం ఉంటుంది అన్నయ్య. మీరు కడుపు నిండా తినండి అన్నయ్య. నేను అన్ని తినకు, మా అన్నయ్య కూర్చోండి. వారికి చెల్లెల నాకింకా మాలమాయను చెల్లెలం చెల్లెల నాకింకా మాలమాయను చెల్లెలం పున్నమూడి వల నీరు మగమమ్మ చెల్లెలం పున్నమూడి వల నీరు మగమమ్మ
అన్నయ్య ఇంత మంచి వంటకాలు చేసిన చెల్లెలా నీళ్ళు తీసుకోలేదు మళ్ళీ మర్చిపోయారు అన్నయ్య. ఓ మంత్రి ఇక్కడ చెల్లెలా రే మంత్రి ఇట్రారా నా చెల్లెలి యొక్క ముఖము పున్నమ చంద్రుడి వల్ల పున్నమ చంద్రుడు కొన్ని మచ్చలు ఉంటాయి మరా నా చెల్లె ముఖం చూసినావురా పున్నమ నీ ముఖంలో మనవాడ ముఖం చూడండి ముఖం చూడు నీకు అన్ని గురుకులు కనబడతాయి అన్ని గురుకులు కనబడతాయి రా దేవరాల సమల వారికి జై వందుగా మాతాకి చిన్నప్పుడే మన యొక్క తల్లిదండ్రులు మనం జన్మించినప్పుడే చనిపోతే చిన్నప్పటి నుండి మీరు నాకు అన్నగా పెద్ద తోడుగా ఉండి నన్ను ఒక తండ్రి వాళ్ళే చూస్తున్నారు అన్నయ్య. అట్లాడు నా చెల్లెలా నాకు కూడా నీకంటే ఎక్కువ ఉన్నారు తల్లి మన అమ్మ మన తండ్రి చనిపోయినప్పటి నుంచి నువ్వు నాకు నేను నీకు మన ఇద్దరికి మనం ఒకరికొకరు తప్పితే ఇంకెవరు ఉన్నారు తల్లి నువ్వు అంటున్నటువంటి మాట చాలా గొప్ప తల్లి జయ వినాల సమల వారికి వినవమ్మ మనం ఇద్దరము తల్లిదండ్రి కాలం చేసినప్పటి నుంచి మనం ఈ అడవిలోనే ఈ అడవే తల్లి మనకు ఈ అడవే తండ్రి మనల్ని ఈ అడవి మనల్ని కాపాడుతుందండి అంతకంటే మనకు ఇంకా భాగ్యం ఏమున్నదమ్మా జై వందుగా మాతాకి అన్నయ్య మనకు ఎవరు లేరు అన్నయ్య నీకు నేను నాకు నువ్వు తప్ప మనకి ఎవరు లేరు అవును చెల్లెలా బ్రహ్మ రాసిన రాత బ్రహ్మం మన యొక్క రాతను ఈ విధంగానే రాతాడేమో మనకు ఈ విధంగానే అయ్యేది ఇలాగే వంతుకు ఉన్నదేమో అన్నయ్య చెల్లెలా ఆ బ్రహ్మ రాసిన రాత ఎప్పటి తప్పదంటున్నా చెల్లెలా నిజం కూడా తప్పదు చెల్లెలా ఏ యుగంలో చూసినప్పటికీ అందరూ కూడా దానికి బలైనటువంటి వ్యక్తులే గొప్ప గొప్ప దేవుళ్ళే బ్రహ్మరాత రాసిన రాత రాసి తుడుచుకుంటుపోయారు చెల్లెలా మనం ఎంత చెల్లెలా జయ గ్రహల సమల వారికి రఘుపల్లి మన ఇద్దరం చల్లగా బతకాలని కోరుకుంటున్నాం మనం వెళ్దాం చెప్పాలి సరే అన్నయ్య దేవ దేవ
నీ యొక్క నామము, నీ యొక్క పట్టము, నీ తల్లిదండ్రులు ఎవరు? నా యొక్క నామం అనగా నా యొక్క పట్టణము దొనకొండాపురి పట్టణము. నా యొక్క తండ్రి అయినటువంటి పోలరాజు, నా తండ్రి శ్రీదేవి. నీ తండ్రి పోలరాజు, నా తల్లి శ్రీదేవి. అంటే పోలు తెంపిండు ఎప్పుడన్నా? ఆ? పోలు తెంపిండు. మంత్రివర్య ఏమనుకున్నావు నువ్వు? మంత్రివాడు ఏమంటాడు? అది పోలు తెంపితే పోరాడు అని పెడతాడు. అట్లా అంటావా? రేపు నీకు చెప్తాను యాడికి? ఇక్కడికి. ఏంటి? అవును నాకు చెప్తాను. అవును ఏం చెప్తావు? నీ పోలు చెప్తాను. నాకు పోలే లేదు. ఇక్కడ రా, నువ్వు చూపిస్తా. నాకు ముందరం నువ్వు ముందరికి రా. ముందరం ముందరే నువ్వు తెంపుదామంటే సభవారికి ఓ మంత్రివర్య మన ఇప్పుడు వేటలాడదాం, వెళ్దాం పదండి. ఆడిపోతావు. వేటలాడడానికి నీ నామం చెప్పండి, వేటలాడి నా నామం ఇంకెందుకు చెప్పమంటావు? చెప్పు, నాకు తెలుస్తలేదు. నా యొక్క నామం అనగా భక్తిరాజు అని అందరు. నీ యొక్క నామం భక్తిరాజు, అవును. నీ తండ్రి పోలరాజు, నా తండ్రి పోలరాజు, నీ తల్లి నా తల్లి శ్రీదేవి. అవును. ఏమనుకున్నావు? మా బ్రహ్మవరం చేత పుట్టినవాడని నేను. నా యొక్క నామం అనగా జాగ్రత్త సమ్మవారికి. మంత్రివర్య మనం ఈ యొక్క వేటలాడుతూ వెళ్దాం. మరి వేటలాడి లేదు, దానికి కొన్ని గుర్రాలు లేవు, రథం లేదు, ఎట్లా నువ్వు ఇక్కడ రా. యాడికి? జాగ్రత్త సమ్మవారికి వేటలాడక వెళ్ళుదామా ఓ మంత్రి వర్య, మనము వేటలాడక వెళ్ళుదామా. ఓ మంత్రి వర్య మనము వేటలాడక వెళ్ళుదామా. వేటాము కమ్ములన్నీ కడగడలాడేసి, వేటాము కమ్ములన్నీ కడగడలాడేసి, వేటాము కమ్ములన్నీ తుమ్ములా గుంచెదాను, తండ్రి గోవిన రోరి తుమ్ములా గుంచెదాను. వేటలాడక వెళ్ళుదామా ఓ మంత్రి వర్య, మనము వేటలాడక వెళ్ళుదామా. కడగడలాడేసి కడగడలాడేసి గండు కమ్ములను కడగడలాడేసి గండు కమ్ములను కడగడలాడేసి కారేము బోతులను కడగడ బోతెతరా, కారేము బోతులను కడగడ బోతెతరా, కారేము బోతులను తుమ్ములా గుంచెదాను, తుమ్ములా గుంచెదాను, ఓరి సమ్మవారియా తుమ్ములా గుంచెదాను. ధరణి ఎర్రము పల్లి రాముని గంచెదాను, ధరణి ఎర్రము పల్లి రాముని గంచెదాను, ధరణి ఎర్రము పల్లి వీరంజని ఉలాను, మరువాక గంచెదాను వీరంజని ఉలాను, మరువాక గంచెదాను వీరంజని ఉలాను. సమ్మవారికి జై. మంత్రివర్య చెంటలు కొట్టే అయ్యకు వేట మార్గం కలిపే వరకు కట్టకుంట్లం ఉన్నాయి, కోతులు ఇల్లు ఉన్నాయి. కోతులని మేము చంపుతాం. జాగ్రత్త సమ్మవారికి కోశాలేశ జగదీశ నందవగరావ, కోశాలేశ జగదీశ నందవగరావ, కోశాలేశ జగదీశ నందవగరావ, కోశాలేశ జగదీశ నందవగరావ. సమ్మవారికి జై. జై దుర్గా మాతాకి. కైలాసపురముల ఓ శివ శంకర, కైలాసపురమునకు శివశంకర, కైలాసపురమేలే ఓ శివ శంకర, కైలాసపురమేల ఓ శివశంకర. జై దుర్గా మాతాకి. జై. మా అన్నయ్య ఆవులను తీసుకొని వచ్చే వరకు నేను ఇక్కడ ఆడుతూ పాడుతూ నా యొక్క ఇంటి పనులు చేసుకునేదా. ఇంటి పనులు చేస్తాం. ఇంటి పనులు ఏం పనులు? అవన్నీ పనులు చేయాలి. అవన్నీ చేస్తావా? అవును.
మక్కలు దాస్తాం మక్కలు వాళ్ళు నువ్వే గంట పెద్దగా ఉన్నావు నేను ఈమె కన్నా జానడు ఎక్కువ రోకలి మేడ దాస్తలేదు. రోకలి పెద్దనే ఉంటుంది మంత్రి, రోకలి పెద్దనే ఉంటుంది మంత్రి. అవును, రోజు చిన్న ఉంటుంది, రోకలి పెద్ద ఉంటుంది. రోకలి పెద్ద ఉంటుంది. ఇరలో నలేగా దూడలు వాళ్ళ అమ్మలచ్చే వరకు బిక్కు బిక్కు మంటూ బెంగపడుతుంటే వాటిని చెరదీసి లాలించి బుజ్జగించి కుమ్మలోనున్న చిన్నారి గువ్వలు నా కళ్ళలో తొంగి తొంగి చూసి బాటవాడు మంటూ నన్నడిగినట్టు ఆ మాటలకు నా మదిలోని రాగము గురి విప్పుతూ పాట పాడగా వచ్చే. జై వన దుర్గా మాతాకి జై. సువి సువర్ణాల సువర్ణాల మాయన్నాల సువి సువర్ణాల సువర్ణాల మాయన్నాల సువి సువర్ణాల సువర్ణాల మాయన్నాల సువి సువర్ణాల సువర్ణాల మాయన్నాల సువారి నేనొక పగవాడంగా పొడువేయంగా సువారి నేనొక పగవాడంగా పొడువేయంగా సువారి నేనొక పగవాడంగా పొడువేయంగా సువారి నేనొక పగవాడంగా పొడువేయంగా వంగి కోటెయాలమ్మ తెలియాలారా మా బాలాలారా వంగి కోటెయాలమ్మ తెలియాలారా మా బాలాలారా వడ్డోడు చేసిన వన్నెలా గణమో వన్నెలా గణమో వడ్డోడు చేసిన వన్నెలా గణమో వన్నెలా గణమో కమరోడు చేసిన గట్టులా బొన్నో గట్టులా బొన్నో కమరోడు చేసిన గట్టులా బొన్నో గట్టులా బొన్నో కుంటి పూజనలెత్తి కురుకులెత్తి కురుకులెత్తి ఆతువి ఆతువి తువి సువర్ణాల సువర్ణాల మాయన్నాల తువి సువర్ణాల సువర్ణాల మాయన్నాల సువాని నేనొక పటవాడంగా పొడువేయంగా సువాని నేనొక పటవాడంగా పొడువేయంగా అట్లా పోయటి ఆవులే మరియే గోవులే మరియే అట్లా పోయటి ఆవులే మరియే గోవులే మరియే అబ్బి మా కాటమరాజు ఆవుల మంద గోవుల మంద అబ్బి మా కాటమరాజు ఆవుల మంద గోవుల మంద అబ్బి మా కాటమరాజు ఆవుల మంద
జై పుట్టే ఏడి తంగలేవు ఇవన్నీ నువ్వు కలే అడ్డుపోతావా అన్నమంటారా ఇవి జాగ్రత్త సంతవారికి గోశాలే చాచే గాది చా మంగళవరవ 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 జాగ్రత్త సంతవారికి జై ఓయ్ మంత్రవారియా మనం వెడలాడుతూ వెళ్ళేసరికి ఈ కరెంట పడివిలో ఎవరో బాలిక ఇక్కడ అటపాటలాడుచు లిఖిస్తున్నది. ఎవరమ్మా ఒకసారి పలకరించదండి. లేదు లేదు మీకు రండి. జాగ్రత్త సంఘవారికి మీరెవరమ్మా ఇక్కడ ఉన్న వారెవరమ్మా మీరు ఒంటరిగా మీ కరెంట పడివిలో ఆటపాటలు ఆడుతున్నారు. అమ్మ మీరు ఎవరమ్మా ఒకసారి వినవించును కదా. ఓ అయ్యా, మీరు చూడడానికి ఏదో రాజా వంశస్థులాగా ఉన్నారు. మీరు మా గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? జై వందుగా మాతాకి నీకెందుకయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు వచ్చిన పని ఏమిటో చూసుకొని మీ పని చూసుకొని మీరు వెళ్ళండి. మీరు ఎక్కడ పిల్లలు వచ్చినారు అక్కడ మేము నా పని నేను చేసుకుని పొమ్మంటున్నావా? సాంబవారికి తల్లి తండ్రి ఎవరన్నా ఒకసారి నాకు తెలవండి. మా తల్లిదండ్రుల గురించి మీకెందుకయ్యా? ఎందుకయ్యా? జై వందుగా మాతాకి పెద్దమ్మనయ్యా ఎంత మనవయ్యా కాటమరాజు అన్నా కావాలి నాకు ధనుడు కాటమరాజు కావాలి నాకు పెద్దమ్మనయ్యా తండ్రి పెట్టి రాజయ్యా జై వందుగా మాతాకి. ఓ అయ్యా, మా యొక్క తల్లిదండ్రుల గురించి అడుగుతున్నావా? మాది ఒక పెద్ద దొరకొండ పట్టణం.
అక్కడ మా అమ్మ పేరు పెద్దమ్మ, మా నాన్న పేరు పెద్దిరాజు. అమ్మా చెల్లెలమ్మా పెద్దిరాజు మా నాన్నగారు. అయితే అక్కడ మా చిన్నాన్నలు మా నాన్నలను మా అమ్మ నాన్నలను చెయ్యని తప్పుకు ఆ రాజ్యం నుంచి వెళ్ళగొట్టారని కదా. వెళ్ళబడితే ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణపురి పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఎన్నో నోములు ఎన్నో పూజలు చేస్తే ఆ యొక్క శివశంకరుడు వరం చేత మేము జన్మించినాము. నా పేరు పాపమ్మ అంటారు, మా యొక్క అన్నయ్య పేరు కాటమరాజు అంటారు. మా చెల్లెలమ్మ ఇంత పెద్ద కారణ పడిలో ఒంటరిగా ఉన్నావమ్మా. జాగ్రత్త సంబవారికి తొనకొండ పట్టణంబు వలయాల వంశంబు చెల్లెలమ్మ. దుర్గుల పట్టణంలో మన యొక్క వలయాల వంశము మన అందరూ ఒకటి ఉన్నాం తల్లి. ఏమిటి విచిత్రం! ఆ యొక్క దుర్గొండపురి పట్టణం మా అమ్మగారి మా నాన్నగారి యొక్క పట్టణము. అయితే మీది ఎలా అవుతుంది దుర్గొండపురి పట్టణము? ఇది నమ్మసక్యంగా లేదు. మీరు ఇప్పుడేమో ఫస్ట్ ఏమైతే అన్నారు, ఇప్పుడేమో ఆ దుర్గొండపురి పట్టణము మాది, నువ్వు నాకు చిన్నగా అవుతున్నావు అంటున్నావు. ఈ మాట నేను ఎలా నమ్మదు? జై దుర్గా మాతాకి. ఎటులా నమ్ముదు నేను ఎలా నమ్మునయ్యా అన్నగారు. 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 నాకు చాలా సంతోషం ఉంది. కానీ ఎప్పుడో మేము పుట్టకన ముందు ఎవరో మా ముదిరాజు వాళ్ళు మాకు చెప్తే వినడమే కానీ మా యొక్క కుటుంబ సభ్యులను మేము ఇంతవరకు మేము చూడలేము. కానీ మీరు వచ్చి ఈరోజు మా పట్టణం మారని అంటున్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా అయింది. కానీ మిమ్మల్ని పూర్తిగా నమ్మాలంటే నాకు నమ్మసక్యంగా లేదు అన్నయ్య. చెల్లెలమ్మ నా వంశం గురించి నీకు చెప్తా, మీకు నమ్మడానికి లేదా? జాగ్రత్త సంబవారికి చెల్లెలా ఈ కారణ పడిలో ఇన్ని కష్టాలు పడుతున్నావు తల్లి, నువ్వెందుకు ఇంత కష్టాలు పడుతున్నావు ఒకసారి తెలుపమ్మా తల్లి. ఓ అన్నయ్య, ఈ కారణపడిలో మేము జన్మించినప్పటి నుంచి ఇక్కడనే అడవిలో పుట్టాము, అడవిలో పెరిగినామన్నయ్య. మీరు మాకు అన్నగా నాకు చాలా అదృష్టం. చాలా సంవత్సరాల తర్వాత నా యొక్క కుటుంబ సభ్యులను నేను చూస్తున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య. కూర్చుంటూ అన్నయ్య కుర్చీ పీటల మీద అన్నగారు, కూర్చుంటూ అన్నయ్య కుర్చీ పీటల మీద అన్నగారు, భక్తున ఉన్నదో కర్మ ఫలమో ఏమో అన్నగారు. జయవంతుగా మాతాకి. ఓ అన్నయ్య, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాము. మా యొక్క వంతుల మా యొక్క బ్రహ్మ రాసిన రాత మాకు తప్పదు కదా అన్నయ్య. మా వంతున ఇలా ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ అడవిలో ఉన్నాము.
జనల సమవారికి చెల్లెలా వినవమ్మ నిజము కాదని పేద చెల్లెలమ్మ మా యాదవ కులంలో మీరు కూడా మాతో ఉన్నవారు తల్లి. ఓ అన్నయ్య, ఈ మాటలు చాలా సంవత్సరాల తర్వాత మన కుటుంబ సభ్యుల్లో మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషమైంది అన్నయ్య. జై వనదుర్గా మాతాకి. చిన్నమ్మలందరూ క్షేమంగా ఉన్నారా అన్నగారు? అన్నయ్య, చిన్నమ్మలందరూ క్షేమంగా ఉన్నారా? చిన్నమ్మలందరూ క్షేమంగా ఉన్నారా అన్నగారు? ఎవరి కొరకు మీరు ఇటు వచ్చినారయ్యా అన్నగారు? జై వనదుర్గా మాతాకి. ఓ అన్నయ్య, ఆ యొక్క దొనకొండపురి పట్టణంలో మన యొక్క చిన్ననాలు అందరు బాగున్నారా అన్నయ్య? మీరు ఇక్కడికి ఏ యొక్క పని మీద వచ్చినారో మాకు చెప్పండి అన్నయ్య. చెల్లెలమ్మ, ఈ యొక్క వనంలో తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చినాను. మీరు కనిపించినారు చెల్లెలమ్మ. మీ దగ్గరకు వచ్చినాం చెల్లెమ్మ. ఈ యొక్క వనంలో తిరుక్కుంటూ కుడికొంగులు వేసుకొని ఇక్కడ ఎవరో ఆడుతున్నారని ఆ యొక్క కొంగును నా యొక్క కుడికొంగును ఏర్పాటు చేసి మన వంశస్థురాలుగా గమనించి మీరు నా దగ్గరికి వచ్చారు అన్నయ్య. అవును చెల్లెమ్మ. అన్నయ్య, మన అన్నయ్య ఆవులను తోలుకొని మందకు వెళ్ళాడు. అన్నయ్య వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుండి అన్నయ్య. సరే చెల్లెమ్మ. జై వనదుర్గా మాతాకి. దీనబంధో దేవ దేవ మంగళకరవ. దేవేల సమవారికి కైలాసపురమేలే ఓ శివ శంకర. కైలాసపురమేలే ఓ శివ శంకర. కైలాసపురమేలే ఓ శివ శంకర. కైలాసపురమేలే ఓ శివ శంకర. దేవేల సమవారికి ఎవడో నేను లేని సమయంలో చూసి నా ఇంటికి వచ్చి నా ఇంట్లో కూర్చున్నాడు. దర్జాగా కూర్చున్నాడు. ఎవడు? ఒరే 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 నువ్వెవడవు? పంటకు అమ్ములలో చెడివి. ఒరే ఒరే నువ్వెవడవు? ఒరే ఒరే నువ్వెవడవు? పంటకు అమ్ములలో చెడివి. ఆసరిగా దూరమిలో పొలమీరనా సీతలు ఇప్పుడే సరిగా కూర్చున్నాను. ఒరే ఒరే నువ్వెవడవు? జగల సమవారికి ఎవడవురా నువ్వు? నేను లేని సమయంలో చూసిన చెల్లి ఒక్కతే ఉన్నది ఇంట్లో. వచ్చి సరిగా నా ఇంట్లోకి చర్చి దర్జాగా కూర్చున్నా. ఎవడవరా నువ్వు? జాబిల సమలవర్తికి ఏమనుకున్నావు? మనం ఇద్దరం ఒకటేరా? దేవేల సాలవారికి ఒంటె గుమ్మల జోయి చిటివా నా గమటెల్లెలు తూ చిటివా ఏ కుమారు చూడా. ఒంటె గుమ్మల జోయి చిటివా నా గమటెల్లెలు తూ చిటివా. అసరిగా దూరమిలో పొలమీరనా దాగుటేక వచ్చేది ఎప్పుడే చిటివా నా గమటెల్లెలు తూ చిటివా. నా మీదకే వస్తావు. నా ఇంటికి వచ్చి దౌర్జన్యంతో నా మీదకే వస్తున్నావా? నీ ఎంత చూసేదాను కాదు ఇప్పుడే. ఆహా, నువ్వు ఏమనుకున్నావు? నా గురించి ఏం తెలుసుకున్నావు నువ్వు ఇంతకు? జాబిల సమలవారికి రాజు పుట్టిన వారం భక్తి రాజమే
మోసం అయిపోయింది. మీరు దొరకొండ పట్టణం పరిపాలకులైనటువంటి పోలరాజు, మా చిన్నతనం అయినటువంటి పోలరాజు పుత్రుల మీద అరే ఎంత మోసం అయిపోయినది. నేను ఏం తెలియక అతని మీదకి దౌర్జన్యంతో ఉరికి తినిగాక నా తప్పు తెలుసుకుంటే జయ వీరేంద్ర సాంబల వారికి. అన్నగారు బత్తిరాజు పన్నుగారు మీరు, అన్నగారు బత్తిరాజు పన్నుగారు మీరు, అన్నగారు బత్తిరాజు పన్నుగారు మీరు, అన్నగారు బత్తిరాజు. అన్న నా తప్పు తెలుసుకుంటున్నా నాన్న, మీకు ఇది వందనాలు నలవదులు తమ్ముడా. జాగ్రత్త సమవారికి తమ్ముడా జానమాన మన తాతల రాజు తమ్ముడా జానమాన మన తాతల రాజు తమ్ముడా జానమాన గలగాల వంశములో ఉన్నవారు మీరు తమ్ముడా జానమాన. అన్న ఎంత మాట అయిపోయింది, ఎంత మోసం అయిపోయింది. సంగవారికి తమ్ముడా మన తాత పేరు వలయరాజు. మన యొక్క దొనకొండపూడి పట్టణంలో మీరు కూడా మన యొక్క వంశంలో ఉన్నవారు తమ్ముడా. అన్నయ్య నేను తెలకుండా నీ మీదకి వచ్చాను అన్నయ్య. మీరు నా బంధువులు, లేక కనిపించినటువంటి ఏకైక బంధువు అన్నయ్య మీరు నాకు. ఇన్ని సంవత్సరాలు ఈ అడవిలో ఉంటున్నాము, నా చెల్లె నేను ఇద్దరమే ఉంటున్నాము. ఇప్పుడు నేను పోలరాజు కొడుకు అని అంటున్నారు. నాకు ఎంత సంతోషమైనది అన్నయ్య. జయవేళ సాంబల వారికి ఇటుగా చాలా సంవత్సరాలకి అడవిలో ఉన్నట్టు మీకు ఎట్లా తెలిసినది అన్న? మీరు ఇక్కడికి ఎట్లా వచ్చినారు అన్నయ్య గారు? జాగ్రత్త సంగవారికి తమ్ముడా కాట మా ధన్యుడనైతే నాదు తమ్ముడా. తమ్ముడా కాట మా ధన్యుడనైతే నాదు తమ్ముడా. అమ్మ నాన్నలంతా క్షేమంగా ఉన్నారా తమ్ముడా? అన్నయ్య ఎంత మాట అన్నారు అన్నయ్య. మన అమ్మ నాన్నలు ఎక్కడ అన్నయ్య? మేము పుట్టగానే వాళ్ళిద్దరు కాలం చేశారట అన్నయ్య. వాళ్ళు లేరయ్యా. ఇక్కడికి వచ్చినాడికి పనేం కలిగిందో స్వామి నాకు చెప్పారు. మీరు మీ పని ఏముండదో ఒకసారి విన్నవించండి అన్నగారు. తమ్ముడా మన యొక్క పని ఏమున్నదో తెలుపుకుంటున్నావు తమ్ముడా? అవును అన్నగారు. సమరవారికి కాశీకి బాగా కనిపించలేదు నాకు తమ్ముడా. కాశీకి బాగా కనిపించలేదు నాకు తమ్ముడా. పాటలు విని నేను పలకరించినయ్యా నాకు తమ్ముడా. ఏమంటున్నారు అన్నయ్య? కాశీకి వెళ్ళేటప్పుడు వనములు ఆటపాటలు ఆడుచు మన చెల్లెలమ్మ దిక్కించుతున్నది. వీళ్ళు ఎవరో అని పలకరించేసరికి మన చెల్లెలమ్మ పాపం ఉన్నది తమ్ముడా. అన్నయ్య ఆ విధంగా అంటున్నారా? చెల్లెని చూసి ఇక్కడికి వచ్చాను అంటున్నారు. అవును. జయవేళ సాంబల వారికి ఎందుకు కాశీపట్నం వెళ్ళుచున్నారయ్యా? ఎందుకు కాశీపట్నం వెళ్ళుచున్నారయ్యా? ఎందుకు కాశీపట్నం వెళ్ళుచున్నారయ్యా? నాతోటి నిరంతరం
వెళ్తున్నాను అంటున్నారు అన్నగారు. ఎందుకు వెళ్తున్నారు అన్నగారు? ఏం సమస్యలు వచ్చినాయి మీకు? నాతో విన్నవించండి అన్నగారు, నన్ను దీవించండి. ఎందుకు కాశీపట్నం వెళ్తున్నారని చదువుతున్నావా? అవును. జైల సమవారికి వరంగల్ పట్టణంలో ఉన్నాడు చెప్పుదు నాదు తమ్ముడా. వరంగల్ పట్టణంలో ఉన్నాడు చెప్పుదు నాదు తమ్ముడా. రోజు రోజు నేను లింగా పూజలు చెట్టు నాదు తమ్ముడా. ఏమంటున్నారు వరంగల్ పట్టణంలో శివమందిరం ఉన్నది, అక్కడికి వెళ్ళి నేను రోజు రోజు పూజలు చేసుకుని వస్తాను తమ్ముడా. అట్లా అన్నగారు, శంభుడు మా యొక్క ఇంటి దైవం అన్నయ్య. ఆ ఇంటి దైవం వల్లనే అనేక మనకు విషయాలు జరుగుతున్నాయి కదా. దేవేళ సౌలవారికి శంభుని వరమున జన్మించి నేను శంభుని వరమున జన్మించి నేను శంభుని వరమున ఇంటి దైవము ఆ శంకరుడు వలన నేను జన్మించాను. అతని వరం వల్లనే నా జన్మ జరిగినది అన్నగారు. తమ్ముడా, ఆ శంభుడి వరం చేత నువ్వు పుట్టినవాడవా? అవును. జాగ్రత్త సమవారికి సాక్షిగా రేపు మన తల్లిదండ్రుల శాపాలు ఏమైనా మోసపోగునని తెలుసుకున్నాను తమ్ముడా. అట్లా అంటున్నావు అన్నయ్య. జయ వీరజల సంభవారికి అదా తమ్ముడా పరమయ్య రాకరాక కలిసి వచ్చారన్నయ్య. దర్శనం చాలా సంతోషం అనిపిస్తున్నాను అన్నయ్య. మీరు శంభుని వరం శంభుని గురించి చెప్పారు, నేను శంభుని వేడుకోవడానికి చెప్పాను. డిస్టర్బెన్స్ లేదు సార్. దేరేలా సమ్మవారికి అన్నగారు బత్తిరాజు వందన మరి పిందు అన్నగారు బత్తిరాజు బత్తిరాజు వందన మరి పిందు అన్నగారు బత్తిరాజు వందన మరి పిందు అన్నగారు బత్తిరాజు నిమ్మాల ముగలపు నిన్ను బ్రవాలేను అన్నగారు బత్తిరాజు సమవారికి సమ్మతమాయేను నిమ్మలం వదకు నాదు తమ్ముడా. సమ్మతమాయేను నిమ్మలం వదకు నాదు తమ్ముడా. ఇప్పుడే కష్టపడనము పోయేదా నాదు తమ్ముడా. పట్టణం మనం వెళ్దాం తమ్ముడా. మనం ధర్మపురి పట్టణం వెళ్దాం తమ్ముడా. మనం అక్కడ కలిసి బతుకుదాము. మనకు రాజ్యం ఉన్నది, మనకు బంగళాలు ఉన్నాయి, మనకు ఎంతో భూములు ఉన్నాయి, అక్కడ బతుకుదామని అంటున్నారు అన్నయ్య. తమ్ముడా అన్నయ్య, మీరు అన్నమాటకు నాకు సంతోషమే, కానీ నేను అక్కడికి నా మనసు కరెక్ట్ చిత్తమ్మ లేదన్నయ్య. దేవేళ సమ్ల వారికి నేను రాను పట్టణంబు నేను రాను పట్టణంబు నీతో కూడా రాను, నీతో కూడా రాను, నేను రాను పట్టణంబు నీతో కూడా రాను.
రమ్మడం నాకు ఎంతో సంతోషము, కానీ నేను రాలేను అన్నయ్య. మన యొక్క చిన్నమ్మ ఉన్నారు కదా అన్నయ్య, వాళ్ళందరిని అడిగినట్టు చెప్పండి అన్నయ్య. కాటమరాజు అక్కడ ఉన్నాడు, మన తమ్ముడు, అందరిని అడిగినట్టు చెప్పండి అన్నయ్య గారు. వాళ్ళ యొక్క సంతోషమే నా యొక్క సంతోషం అన్నయ్య. తమ్ముడికి తమ్ముడు అక్కడమయ్యా అన్నయ్య దొనకట పుట్టిన రమ్మంటే నువ్వు రానంటున్నావు. అవునన్నయ్య. సమవారికి వంటిగాను నువ్వు ఎలా ఉండేదావు నాకు తమ్ముడా, నాతోనే రమ్ము తమ్ముడా. అన్నయ్య ఏదైనా ఆధారం ఉంటే నేను ఇక్కడ కూడా ఉంటాను తమ్ముడా. అన్నయ్య నన్ను అక్కడికి రమ్మని అంటున్నారా అన్నయ్య? జగనల సమవారికి నిమ్మలంబు లేదు మనసు అన్నారు నాకింకా, 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 నిమ్మలంబు లేదు మనసు కొన్ని రోజులకు చేరవస్తానయ్యా, నిమ్మలంబు లేదు మనసు నిమ్మలమ్మ లేదన్నయ్య. నేను ఇక్కడ చెల్లెతోని ఒక్కదాన్ని ఇద్దరే ఉంటున్నాం అన్నయ్య. మాకు మనసు సరిగా లేదన్నయ్య. నేను అక్కడికి కొన్ని రోజులు అయిన తర్వాత మీరు పిలవకున్నా కానీ నేను రాజ్యానికి వచ్చేస్తాను అన్నయ్య. అప్పటి వరకు నేను రాను అన్నయ్య. తమ్ముడా నువ్వు రావడానికి నాకు నిమ్మలమ్మ లేదు మనసు, రావడానికి వీలు కదా అంటున్నావు. జాగ్రత్త సంగవారికి పల్లి నాతో తమ్ముడా నేను దొరకపోతాను తమ్ముడా. జగనేల స్వామివారికి అన్నయ్య తప్పకుండా నేను వస్తాను అన్నయ్య. మీరు అందరూ ఉండగా నేను ఎవరు లేని వారు లెక్క దిక్కులేని వారు లెక్క ఇక్కడ బతకడం ఏంది అన్నయ్య. కొన్ని రోజుల తర్వాత మన అందరిని కలుసుకుంటాను, మీతోనే కలిసి ఉంటాను అన్నయ్య. ఇప్పుడు అమ్మడు రావా తమ్ముడా? అప్పటి వరకు మీరు సమయాన్ని చూడండి అన్నయ్య. నాకు కూడా సమయం ఇవ్వండి. నాకు అనుకున్నటువంటి సమయం వచ్చిన తర్వాత మీ ద్వారా మీతో నేను తప్పక వచ్చేదాను అన్నయ్య. జయగాల సమవారికి ఈ యొక్క వనములో ఆటపాటలు ఆడుతున్న చెల్లెలమ్మ కనిపించింది. నాకు ఆటపాడు నా తమ్ముడు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు నా తల్లి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పేదాను. అవును, ఇప్పుడు మా చెల్లెలమ్మ మా తమ్ముని దొనకొండ పట్టు తీసుకెళ్ళదా. జాగ్రత్త సంభవానికి ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా బండ శుద్ధి లేని పాకమేళ చిత్తశుద్ధి లేని శివ పూజ ఏలరా, చిత్తశుద్ధి లేని శివ పూజ ఏలరా. విశ్వదాభిరామ వినరవేమా మాతాకి చిన్న బామని వచ్చింది శ్రీదేవి కన్యాకుమారి వచ్చింది. 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 నాదముఖమున తిలకము నింపిరు, తిన్నాడు
తల్లిదండ్రులు ఎవరో ఒకసారి వినిపిస్తాను. నా యొక్క నామం అనగా శ్రీదేవి అంటారు. నీ నామం సిరిదేవి. అవును. నీ పట్నము నా యొక్క పట్టణము దొనకుండపురి పట్టణం. అనుకోడపూరి పట్నం. అవును. నీ భర్తారుని పేరు నా యొక్క భర్తలు అయినటువంటి పోలురాజు అందరూ. పోలరాజు. ఆ. నీ కుమారుడు నా యొక్క కుమారుడు అయినటువంటి బత్తిరాజు అందరూ. పతిరాజు. అవును. ఆయన ఎటైనా ఆటలాడుకోవాలంట. అవును. ఆయన దగ్గరికి పోతాడు. ఆయన దగ్గరికి వెళ్తున్నా. నా కుమారుడు దగ్గరికి మా కుమారుడు నా దగ్గరికి వస్తాడు. ఆయన నీ దగ్గర దొరకరావన్నా? తోలుతారండి. జై వీర సంఘవారికి